4 రకములు. 1 పద్మిని, 2 చిత్తిని, 3 హస్తిని, 4 శంఖిని. పద్మిని జాతస్య గంధం విరంజం. పద్మిని జాతి స్త్రీ శరీరం ఎల్లవేళలా సుగంధములు విరజిమ్ముతుంది. చిత్తిని జాతస్య దూదేన పింజం. చిత్తిని జాతి స్త్రీ శరీరం దూదు వెల మెత్తగాను సున్నితముగాను ఉండు. హస్తిని జాతస్య విభుజం విడంబం పాదం ఎడంబం. హస్తిని స్త్రీ జాతి వీపు విశాలముగా నుండి పాదములు గెడబంగుల వలె పొడవుగాను బలముగాను ఉండు. శంఖిని జాతస్య రోమం లంబస్య లంబే. శంఖిని జాతి స్త్రీ రోమములు సాంద్రమై దట్టముగా నుండు. ఇప్పుడు మీలో ఎవరెవరు ఏ జాతి వారు ఈ పురుషానంద స్వాముల వారు వచ్చి నిశితముగా పరిశీలించి నిర్ధారణ చేసేదారు. నీ శరీరము సువాసనలు వెదజల్లుతున్నది. ఖచ్చితముగా నీవు పద్మిని జాతి స్త్రీవి. ధన్యురాలని స్వామి. నీ రోమములు దట్టముగానున్నవి. నీవు శంఖినివేనని నాకు శంక కలుగుతున్నది. తన్నే తన్నస్య తాడనం. పురుషులలో 2 రకములు. 1 తన్నువారు, 2 తన్నులు తినువారు. ఇది ఏ పురాణంలో ఉంది? నక్కబొక్కల నారీ పురాణంలో ఉందిరా. వీడు స్వామి ఏంటి? వీడొక పరమ లుచ్చా తుచ్చా గుచ్చా ముచ్చగాడు, పచ్చి మోసగాడు. ఆయన సంగతి నీకెలా తెలుసు? నాకెలా తెలుసా? వీడేనమ్మా నన్ను కన్న అబ్బా. వీడు పరిపేడా? రోజు ఇదే తంతు. రాత్రి అయ్యేసరికి ఇదే టైప్ లో ఏదో కొంపలో దూరుతుంటాడు. వాడిని వెతుక్కుంటూ నేను ఈ గెటప్ లో బయలుదేరుతుంటాను. ఇన్ని చేసిన వీడిని నేను ఎందుకు క్షమిస్తున్నానో తెలుసా? నా కన్న తల్లి ఎవరన్నది నాతో చెప్పకుండా దాచేసి నన్ను బ్లాక్ మెయిల్ చేసి బతుకుతున్నాడు. లేకపోతే వీడి చితికి ఏనాడో నిప్పట్టించుండేవాడిని. తల్లులారా, నా ఫేస్ చూసి చెప్పండి అమ్మా. గుర్తుపట్టడానికి ప్రయత్నం చేయండి. మీలో ఎవరైనా నా తల్లుంటే చెప్పండి అమ్మా. నెత్తలు పెట్టుకుని పూజిస్తాను. నీ మేలు ఈ జన్మలో మర్చిపోలేనమ్మా. చెప్పండి తల్లి, చెప్పండి అమ్మా. వీళ్ళలో నీ తల్లి లేదు, ఊరే కాదు. ఆహా, నీ డిప్ప పగులుద్ది. నువ్వు